లేకపోతే మాట్లాడు. ఇవన్నీ రూట్స్ వచ్చేసినాయి, ఇవన్నీ తీసేద్దాం. మనం తీసేసి ఒక్క పిలక పెడదాం, మళ్ళీ చాలా వస్తాయి మొక్కలు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఇన్సులిన్ మొక్కనే ఉంది, అంత ఎందుకని చెప్పేసి ఒక్కటి సరిపోతుంది చిన్న. కానీ మేము తీసేస్తున్నాము, ఒక దాంట్లో నీట్గా పెట్టుకుందామని. ఇంటి చక్కగా అలా అలా కనపడకుండా ఉండడానికి, కలర్ఫుల్గా ఉండడానికి కలర్ వేసుకున్నాం చక్కగా. నిన్న కలర్స్ తెప్పించామన్నమాట, అమ్మ వేస్తా అని చెప్పింది డబ్బాలకి, నీట్గా బాగుంటుంది కదా లుక్. హలో అండి, వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక 4-5 డేస్ బ్యాక్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. అక్కడికి వెళ్ళిన అప్పటి నుంచి ప్రతి నిమిషం నేను ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. ఆ వాతావరణం అన్నా అదన్నా నాకు చాలా ఇష్టము. ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఒక పని ఈసారి కంప్లీట్ చేశాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ కలర్ ఎందుకు తెప్పించామ్మా? టెరకోట కలర్ బాగుంటుంది, నిండుగా ముగ్గులు వేసుకున్నా ట్రెడిషనల్గా కావాలి. అక్కడ గులాబీ మొక్కలు అవి కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి. పాట్స్లో ఉన్న మట్టి కూడా చాలా రోజుల నుంచి కదపకుండా అలా గట్టిపడిపోయింది. మా అమ్మాయికి కూడా కంపోస్ట్ చేయడం నేర్పించాను, ఎంత చక్కగా చేసిందో చూడండి. ఇట్లా మొత్తము బాటిల్కి కలర్ వేసేసింది. ఇప్పుడు ఇంకో బాటిల్కి డబ్బాకి వేస్తుంది, ఇంకొక డబ్బా. మేమేమనుకున్నామంటే మంచిగా ఈ కలర్ ఇట్లా పెయింట్ చేసి దీని మీద ట్రెడిషనల్గా చుక్కల ముగ్గులు అవి వేస్తారు కదా, అట్లా వేద్దామనుకుంటున్నాము కదమ్మా. ఈ వీడియోలో వాయిస్ ఓవర్ తక్కువ ఇచ్చానండి, అలా మేము ఎలా మాట్లాడామో అలాగే పెట్టేశాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ కలర్స్ వేసే పని మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా అదే నడిచిందండి. ఈవినింగ్ దాకా కదలకుండా అన్ని పాట్స్కి కలర్ అయితే వేసేసాం. ఇక్కడికి వస్తే నాకే కాదు, మా పింటుగాడికి కూడా ఎంత సంతోషమో, ఎంత హడావిడిగా తిరుగుతున్నాడో చూడండి. మొత్తం అయిపోయిందా కలర్ వేయడం? రేపు ఇక దీన్ని మట్టి కంపోస్ట్ పని రేపు. ఇది వామాకు ఎంత బాగా స్మెల్ వస్తుందో. వామాకు స్మెల్ వస్తుందా? ఎక్కువ పెయింట్ స్మెల్ డామినేట్ చేస్తుంది, కానీ వామాకు కూడా బాగా వస్తుంది కదా స్మెల్. నేను ఏం ఆలోచించానంటే ఇది కొంచెము ఇక్కడ దాకా కానీ అట్లా కట్ చేసి చిన్నగా ఏదన్నా చిన్న డబ్బా ఉంటుంది కదా, అందులో పెట్టి కిచెన్లో పెడితే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? ఇది ఒకటిను ఇన్సులిన్ ఒకటి పెట్టుకుంటే గ్రీనరీకి గ్రీనరీ ఉంటుంది, మళ్ళీ కొంచెం మనకి స్మెల్ కూడా బాగా వస్తుంది కదా వామాకుది. రేపు ఒకసారి నాకు కూడా అట్లా ఏదైనా అరేంజ్ చేసి చిన్న డబ్బాలో, ఓకేనా? మన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందా ఇది? వామాకు లేనట్టుంది కదా. నువ్వు కూడా చిన్నగా ఏదన్నా తీసుకెళ్తే అక్కడ పెట్టచ్చు. ఇంకెన్ని ఉన్నాయి డబ్బాలు? ఇంకొక 5 డబ్బాలనే ఉన్నాయి పెయింట్ వేయాల్సినవి. నీకు పెయింట్ వేయడం కంటే కూడా ముగ్గులు వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కదా. వీడియోలో అయితే ఇది బాగా కనిపిస్తుంది ఈ డబ్బా, ఎందుకంటే కొంచెం ఇట్లా అంచులు లేకుండా ఉంది కదా, బాగుంది. సరే, మొత్తం అయ్యాక అన్నీ వరుసగా పెట్టి ఒకసారి వీడియోలో చూపిస్తా. టైం 6 అవుతుంది, నువ్వు పెయింట్ వేసుకుంటూ కూర్చున్నావు. ఏం చేయాలి? 6 అయితే పెయింట్ వేయకూడదు. 6 అయితే పెయింట్ మనిషి అలా వేయకూడదా?
క్రాఫ్ట్ కూడా చేయొచ్చు కదా మరి ఇలాగే. క్రాఫ్ట్ వద్దులే. ఒక బటర్ఫ్లై క్రాఫ్ట్ వచ్చింది. బటర్ఫ్లై క్రాఫ్టా చేద్దామా అది? మట్టి అంతా కింద వేసేసి అంతా మట్టి కలుపుదాం. కలిపిన కంపోస్ట్ రెడీ చేసింది ఉంది కదా, అది ఇందులో వేసి కలిపితే బలంగా అవుతుంది. మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా ఇందులో వేస్తే మొక్క ఎదుగుతున్నప్పుడు మంచి బలంగా అవుతుంది. అయితే నేను అనుకున్నంత వరకు కంప్లీట్ చేయలేకపోయాను. నేను మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. పని సగంలో ఆపాను. కాకపోతే ఇంకా నేను అనుకున్నంత లుక్ రాలేదు. రావాలంటే నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి. ఈ లోపల స్టాండ్స్ అవి కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. పెయింటింగ్ వేసాక నీట్గా భలే కనిపిస్తుంది బకెట్లో వేసి. ఇంకా ముగ్గులు వేస్తే ఇంకా బాగుంది. ఇట్లా కొట్టు దాని మీద అట్లా. కంపోస్ట్ అయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా మటుకు కంపోస్ట్ అయిన మట్టే మా దగ్గర ఉండేది. ఎందుకంటే అప్పట్లో తెగ చేసేవాళ్ళం. నేను పండు తెలుసు, పండు నా దగ్గర కూడా చేస్తాడు కదా. మొన్న లాస్ట్ టైం ఒక్కసారే నేను చేశాను. ఇలా మట్టి సారవంతంగా ఉంటుంది కానీ చాలా గట్టిగా ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో నేను వీళ్ళకి కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ ఎలా చేయాలో నేర్పించాను. మా పండుగ కూడా తెలుసు బాగా. చూసారా, వాళ్ళు కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయకుండా కంపోస్ట్ చేశారు. మట్టి అంతా ఎంత గుల్లగా ఉందో. అదే ఇంకో డబ్బాలో మట్టి చూపించాను, మామూలు మట్టి అనమాట. ఇంట్లోని చూపించాను చూడండి ఇదే వీడియోలో. అది ఎంత గట్టిగా ఉందో. కంపోస్ట్ చేసిన మట్టికి మామూలు మట్టికి ఎంత తేడా ఉందో ఈ వీడియోలో మనకు అర్థమైపోతుంది. ఇది కంపోస్ట్ అయిందే కదా. అప్పుడప్పుడు ఇలా ఆరబెడితే ఫంగస్లు అవి రావు. మనము కొత్త మొక్కలు వేసుకుంటున్నప్పుడల్లా మట్టి గిరగేయాలి, అప్పుడు ఫంగస్లు రావు. ఎక్కువగా వీళ్ళ దగ్గర పూలదండలు ఉంటాయి కదా, దేవుడి మీద వేసేవి. ఆ పూలదండలన్నీ వేస్ట్ చేయకుండా ఇలా కంపోస్ట్ చేసేస్తారు. అందుకే అన్ని దారాలు అలా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సాఫ్ట్గా భలే అయింది మట్టి. కంపోస్ట్ అయింది, నల్లగా అయితే బలం ఉంటుంది మొక్కలకు ముందు. ఈ మట్టి కంపోస్ట్ అంతా ఒక దగ్గర వేసి శుభ్రంగా కలిపేసాము. అంటే అవి ఇవి మిక్స్ అయి ఉన్నాయి కదా. అలాగే ఆ మట్టి అంతా ఒక రోజంతా ఆరబెట్టానండి. ఆ ముగ్గులు వేసేదాకా ఆ మట్టి ఆరిపోతూనే ఉంది. తర్వాత అన్ని బకెట్లకి ముగ్గులు వేయలేకపోయాను. తర్వాత మట్టి అంతా బకెట్లలోకి ఎత్తేసాను. చిన్నది పెడదాము, ఒకటే ఉంచేది, మీదంతా తీసేది. అది మీ చేతిలో ఉంది కదా, అది ఒక్కటే ఉంచుదాం. ఇది ఒక్కటే ఇన్సులిన్ మొక్క అనమాట. నా దగ్గరే ఉండేది ఒక 4-5 years క్రితం అనమాట. నేను ఇంకా నా దగ్గర పెట్టలేక వీళ్ళ దగ్గర పంపించేసాను. ఎంత బాగా ప్రొటెక్ట్ చేశారో దాన్ని. ఆ ప్లాస్టిక్ కవర్ అన్ని తీయాలి, ఎవరేసారు బిస్కెట్ కవర్. ఇలా బకెట్స్లో అన్నిట్లో కంపోస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు అదంతా కలుపుతున్నాను అనమాట నేను. మట్టి కంపోస్ట్ అని. ఉత్తి మట్టి అయితే మాత్రం ఇంత గుల్లబారినట్టు లేదండి, చాలా గట్టిగా ఉంది. ఇది అంతా కంపోస్ట్ చేసిన మట్టి కాబట్టి ఇంత చక్కగా ఉంది. కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ అంతా వేస్ట్ చేయకుండా చక్కగా కంపోస్ట్ చేశాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీంట్లో గులాబీలు మందారాలు తెచ్చి వేద్దాం అనుకుంటున్నాము. కూరగాయల మొక్కలు అంటే ఇష్టమే కానీ ఇంకిద్దరే అంత కేర్ తీసుకోలేరు. అదే పూల మొక్కలు అనుకోండి, అంత కేరింగ్ ఏమి ఉండదు కాబట్టి నేను వచ్చినప్పుడల్లా చూసుకోవచ్చు. చూడటానికి అందంగా కూడా ఉంటుంది. ఆ బాటిల్లో కూడా పాడైపోయిన కూరగాయలు అవి వేసి పెట్టింది. మొక్క మొదట్లో గుచ్చిపెట్టింది అనమాట. బాటిల్ చక్కగా కంపోస్ట్ అయింది. బోల్డ్ వానపాములు ఉన్నాయి ఆ బాటిల్లో. వానపాములు బాగానే వచ్చాయి కదా. కంపోస్ట్ ఇలా పెడితే ఇలా మంచి వానపాములు వస్తాయి. మన దగ్గర అందుకే ఎక్కువ కేర్ తీసుకోకపోయినా బాగానే ఉంటాయి మొక్కలు. సాయిల్ హెల్తీగా ఉంటే మొక్క కూడా హెల్తీగా ఉంటుందండి. తొందరగా ఏ ఫంగస్లు అవి రావు. దానికి మిలీబగ్స్ అలాంటివి కూడా చాలా తక్కువ వస్తాయి. అందుకని సాయిల్ ఎప్పుడు బాగుండాలి. ఇలా కంపోస్ట్ ఉన్న సాయిల్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా మళ్ళీ కంపోస్ట్ వేసి పెట్టుకోను, మళ్ళీ వానపాములు వస్తాయి, తీయక్కర్లే వాటిని.
రాను రాను ఫుడ్ అంతా కల్తీ అయిపోతుందండి. మన పిల్లలకి మనం నేర్పించాల్సినవి ఇవే. కంపోస్ట్లు అవి నేర్పించడం అందరూ వ్యర్థం అనుకుంటారు కానీ చూసారా ఈ మట్టి చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇది కేవలం మట్టి అనమాట, ఇది కంపోస్ట్ కాదు. అలాంటి మట్టిని కూడా గుల్లబార్చే గుణము మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది. ఆ మట్టికి ఈ మట్టికి ఎంత తేడా ఉందో చూడండి. నార్మల్ సాఫ్ట్గా లేదుగా. కంపోస్ట్ వేస్తే ఇట్లా లూజ్ ఉంటుంది. కంపోస్ట్ మామూలు మీ దగ్గర మట్టి అన్నమాట, దాంట్లో కలుపుతాం కాబట్టి సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాపర్గా మంచిగా ఏమైనా విత్తనాలు వేసే ఉంటే వేద్దాము. నేను మట్టి నింపించి వెళ్తాను. నీకు విత్తనాలు కానీ మొక్కలు కానీ వస్తే నువ్వు కొని వేయి. ఏదైనా మట్టి కూడా వేయలేవు. ట్రై చేస్తా. కాదు అక్కడ ఏమన్నా ఉన్నాయా? అక్కడ మట్టి వేయండి. ఇన్సులిన్ మొత్తం మట్టి అందులో ఉందిగా మొక్క ఇన్సులిన్ కంపోస్ట్. ఇన్సులిన్ ఇప్పటికి ఎన్నిసార్లు పీకామో అన్నిసార్లు గుబురుగా వచ్చేసిందండి. ఈసారి కూడా మళ్ళీ పీకేస్తున్నాము. చిన్న మొక్క ఒకటి పెట్టాము ఉండాలి అని, అదే ఒక గుర్తు జ్ఞాపకంగా అనమాట. వీటన్నిటిలో పూల మొక్కలు పెంచాలనుకుంటున్నాము. అందుకే అన్నీ ఖాళీ చేసి మంచిగా ఫ్రెష్గా మట్టి ఎత్తి పెట్టాను అనమాట. అది అన్ని సంవత్సరాల మొక్క కదా, చక్కగా దుంప ఫామ్ అయిపోయింది. నా దగ్గర ఇన్సులిన్ మొక్క లేదనమాట. నేను ఒక దుంప తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఇంట్లో నుంచి. మనం ఇంకా దుంపలు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఇది పెట్టామనుకో మళ్ళీ బోర్డు వచ్చేస్తుంది. మట్టి అంతా కూడా ఇలా ఉండేది. పెయింట్ వేద్దాం, వేసి సాయంత్రానికి మట్టి ఎత్తుదాం. లేకపోతే రేపు మార్నింగ్ అయినా ఎత్తుదాం. ఏం కాదు, మన దగ్గర. సరే. నాకేమో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్గా ఎలా ఉంటే అలా పెట్టాలని ఉంది. కానీ ఇక్కడ బయట చాలా సౌండ్, రోడ్డుకే ఉంది కదా ఇల్లు, చాలా సౌండ్ వస్తున్నాయి అన్నమాట. అందుకే అక్కడక్కడ వాయిస్ ఓవర్ పెట్టాను. ముగ్గులు ఎలా ఉన్నాయి చెప్పండి. కొన్ని నాకు వచ్చిన ముగ్గులు, కొన్ని యూట్యూబ్లో చూసి మొత్తానికి ముగ్గులు అయితే వేశాను. కానీ ఇంకా కొన్ని బకెట్స్ ఉన్నాయండి, వేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ పని పెట్టుకుంటాను. ఇప్పుడైతే మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. అందుకే సగం సగం పని చేసి వెళ్తున్నాను. సగం పని చేశాను కానీ నా మనసు అంతా ఈ మొక్కల మీదే ఉంది. కానీ తప్పదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాను. ఎక్కడికి వచ్చినా ఈ మొక్కల పని చేస్తే అదొక సంతోషంగా ఆనందంగా ఉంటుంది నాకు. మన ఇంటి దగ్గర కూడా నాకు ఈ కలర్ ఇలా ముగ్గులు వేయడం చాలా నచ్చింది. అందుకే మన ఇంటి దగ్గర కూడా వేయాలని అనుకుంటున్నాను. మా అమ్మాయికి కూడా ఈ బకెట్స్, ఈ ముగ్గులు అన్నీ చాలా బాగా నచ్చాయి. ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా. ఎంతైనా మన ముగ్గులో ఎంత కళ ఉంటుందో ముగ్గుల్లోనే ఉంటుంది కళ అంతా. కానీ స్టాండ్స్ కూడా తెప్పించి వీటిని ఒక ప్రాపర్గా మొక్కలు తెచ్చి వీటిలో వేసి లైన్గా పెడితే అప్పుడు బాగుంటుంది దీని లుక్. సగం సగం పని అయింది, మళ్ళీ చేద్దాంలేండి. మొత్తానికి ఇలా ఈ మాత్రం చేసి వదిలాను ఈ మొక్కల్ని. వీటిని మొక్కలు పెట్టాలి, బకెట్స్ మాత్రం ఇలా చేసి పెట్టాను అనమాట. ఇదేనండి నా బ్లాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ పెట్టాను. ఇంక ఇప్పటి ఎవ్రీ సాటర్డే పెట్టాలనుకుంటున్నానండి, ఎందుకంటే రోజు అంటే అవ్వట్లేదు. ఈ మొక్క కొమ్మ, గులాబీ కొమ్మ పెట్టాను, పోతుంది అనుకున్నాను కానీ బాగానే చిగురు నిలిచింది చూడండి. కొన్ని ప్రయోగాలు కూడా చేశాను అనమాట. గులాబీ కొమ్మలు అన్నీ కట్ చేసి పెట్టాను, చూడాలి. కవర్ కట్టేసి పెట్టేశాను అనమాట. ఒక 15 days తర్వాత అవి ఎలా వస్తాయో చూడాలి. ఇలా కొత్త కొత్త ప్రయోగాలతో మన గార్డెనింగ్ వర్క్ అనేది సాగిపోతుంది. ఎక్కడున్నాయేంటి, ఎక్కడ మొక్క ఉంటే అక్కడే మన గార్డెన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇందులో కొమ్మలు పెట్టానన్నమాట, నాటాను. కొంచెం ముదురు కొమ్మలు తీసి నాటాను. ఇవి ఎలా వస్తాయా రావా అనేది నా ఎక్స్పెరిమెంట్. ఒక 15 days తర్వాత చూడమన్నాను మా అమ్మాయిని. ఎలా అనిపించింది ఈ బ్లాగ్? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్ కోసం వెయిట్ చేస్తుంటాను. ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నాకు ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగాలంటే ఏంటో మొహమాటంగా ఉంటుంది. అయినా అడుగుతున్నాను అనుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అంతమంది లేరు మనకి. కాబట్టి ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. చాలా బాగుంటుంది కదా, మమ్మల్ని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా?
ఉంటాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.